ప్రభుత్వ బడుల పునరుద్ధరణ లక్ష్యంగా బీకే రెడ్డి ఆధ్వర్యంలోని బీకే స్కిల్ అకాడమీ గత కొన్నేళ్లుగా ఇంగ్లీషు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. బీకే స్కిల్ అకాడమీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు బీకే రెడ్డి గారు పెద్ద ప్రయత్నం మొదలుపెట్టారు. వారి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. వారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క ట్రైనర్ను నియమించి వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయాలనే ట్రైనింగ్ ఇచ్చి ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని స్పోకెన్ లాంగ్వేజ్ని స్కిల్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేందుకు వారు కృషి చేస్తున్నారు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మజిద్పూర్, అద్దులపూర్పేట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి బీకే రెడ్డి స్కిల్స్ అకాడమీ వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు ట్రైనర్స్ని పంపించి ఈజీ ఇంగ్లీష్ విత్ బాడీ మూవ్మెంట్స్తో నేర్పించడం అనేది చాలా అద్భుతంగా ఉన్నది ఈ కాన్సెప్ట్. దీన్ని మా పాఠశాలలో గత 6 నెలలుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. పిల్లల్లో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఫియర్ లేకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. సో వాలంటరీగా ఈ బీకే స్కిల్ అకాడమీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా ఉపయోగించుకొని మనపై నమ్మకంతో పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చుదామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడడానికి కారణం ల్యాక్ ఆఫ్ అంబియన్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ పర్సనల్ కేరింగ్. వీటిలో ప్రధానమైనది ఇంగ్లీష్. వాస్తవానికి భారతీయ భాషల కన్నా ఇంగ్లీష్ చాలా సులువైనది. ఇంగ్లీష్ కష్టమన్న భావన మన విద్యా విధానం కల్పించిన అపోహ మాత్రమే. ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ నేర్చుకోవలసిన ఇంగ్లీష్ భాషను పుస్తకాలకే పరిమితం చేస్తూ బ్రహ్మ విద్యగా మార్చారు. నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తూ ప్రభుత్వ బడులను నిలబెట్టుకుందాం. ఈ ప్రయత్నంలో భాగమయ్యేందుకు నిరుద్యోగ విద్యావంతులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు, ప్రజాప్రతినిధులకు, విద్యాదాతలకు స్వాగతం. ధన్యవాదాలు.